శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తిలోని జిల్లా కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ మీటింగ్ హాల్లో బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షెడ్యూల్ కులముల కమిషన్ ఆధ్వర్యంలో షెడ్యూల్ కులాలకు సంబంధించిన పలు ముఖ్యమైన అంశాలపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. వారితో పాటు మడకశిర శాసనసభ్యులు ఎంఎస్ రాజు, ఐఏఎస్ అధికారి ఎస్ చిన్నరాముడు, కమిషన్ సభ్యులు భిక్షం మేకల శ్రీమతి, రామాంజనమ్మ, ఇతర కమిషన్ సభ్యులు పాల్గొన్నారు. పీజీఆర్ఎస్ హాల్లో ప్రజల నుండి నేరుగా సమస్యలపై అర్జీలను స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన దళితులు, వివిధ వర్గాల ప్రజల నుండి దాదాపు 170 అర్జీలను కమిషన్ చైర్మన్, సభ్యులు స్వయంగా స్వీకరించి బాధితుల సమస్యలను ఓపికగా అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుండి జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో జిల్లా, మండల స్థాయి అధికారులతో విస్తృత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా దళితుల మీద ఎటువంటి దాడులు, అణచివేతలు జరగకుండా అత్యంత కఠినంగా వ్యవహరిస్తామన్నారు. దళితుల రక్షణకు, హక్కులకు భంగం కలగకుండా చట్టాలను పగడ్బందీగా అమలు పరుస్తామని స్పష్టం చేశారు. బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని, ఎస్సీ సబ్ప్లాన్, ఇతర సంక్షేమ పథకాలు అర్హులకు సకాలంలో అందేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా షెడ్యూల్ కులముల సంక్షేమ సాధికారత అధికారి, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రెడ్డి బాలాజీతో పాటు జిల్లా, మండల స్థాయికి చెందిన వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సంబంధించి అదేవిధంగా 2 హత్యాదంతాల మీద గ్రీవెన్స్ అవ్వడం జరిగింది. 2018 తర్వాత ఏ కమిషన్ కూడా ఏ జిల్లా పర్యటన చేయలేదు. ఎస్సీ కమిషన్గా చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత నిన్నటికి సంవత్సరం పూర్తయింది. ఈ సంవత్సర కాలంలో దాదాపుగా 14 జిల్లాలు పర్యటించడం, రాష్ట్రంలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితుల్ని తెలుసుకోవటం, ప్రధానంగా కర్నూలు, నంద్యాల ఈ జిల్లాల్లో అత్యధికంగా అట్రాసిటీస్ ఉండటం, ఆ అట్రాసిటీస్ని లేకుండా చేసే విధంగా చర్యలు తీసుకోమని సంబంధిత అధికారులతో మాట్లాడటం జరుగుతూ ఉంది. అంతేకాకుండా రాబోయే రోజుల్లో అట్రాసిటీ ఫ్రీ జోన్ చేయాలనేదే రాయలసీమ ప్రాంతాన్ని ఎస్సీ కమిషన్ ప్రత్యేకంగా బాధ్యత తీసుకుంది. ఫ్రీ జోన్ చేయాలంటే అట్రాసిటీస్ జరగకుండా ఉండాలి. దాని మూలాలు ఏవైతే ఉన్నాయో ఆ మూలాల గురించి ప్రజల్లో చైతన్యం కలిగించడం, ఆ మూలాలను గుర్తించడం, ఆ మూలాలను ధ్వంసం చేయటం. ఈరోజు ఏదైనా సరే అట్రాసిటీ జరిగిన తర్వాత దీర్ఘకాల విచారణ ద్వారా ఆ సంబంధిత వ్యక్తులకు శిక్ష పడకపోవటం, అదేవిధంగా బాధితులకు న్యాయం దొరకపోవటం గతంలో జరుగుతూ ఉంది. దానికే ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా కోరాం. అట్రాసిటీ జోన్ ఏరియాగా ప్రకటించి ఆ ప్రాంతంలో చైతన్యవంతమైనటువంటి సమాజాన్ని తయారు చేయటం, అదేవిధంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి సత్వర న్యాయానికి ఎవరైతే నిందితులు ఉన్నారో ఆ నిందితులకు శిక్ష పడే విధంగా కూడా చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుందని కూడా కమిషన్ సూచన చేయడం జరిగింది. త్వరలో అది కూడా ఫ్రూట్ఫుల్ అయ్యి ఈ ప్రాంతమే కాదు ఆంధ్రప్రదేశ్లో అట్రాసిటీస్ లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రజలందరినీ కూడా సహకరించమని కోరుతా ఉన్నాం. చాలామంది ఎక్కడా కూడా వివక్షత లేదు, వివక్షత లేకుండానే వెళ్ళిపోతుంది అనుకున్నారు. కానీ మా ఎక్స్పీరియన్స్లో లేదా ఇక్కడికి వచ్చినటువంటి అర్జీలను పరిశీలన చేసిన తర్వాత ఖచ్చితంగా వివక్షత అనేది రాష్ట్రంలో ఉన్నది. దాన్ని రూపుమాపడం కోసం కమిషన్ ప్రయత్నం చేస్తూ ఉంది. ఈరోజు మా కమిషన్ సభ్యులు రామాంజం గారు, అదేవిధంగా దాస్ గారు, మా సెక్రటరీ చిన్నరాముడు గారితో కలిసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకొని మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఆ సమస్యల పరిష్కార వేదికగా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, జిల్లాలో ఉన్నటువంటి అందరి అధికారులతో సమీక్ష నిర్వహించి దళితులకు సంబంధించి అట్రాసిటీస్, ల్యాండు, రెవెన్యూ, అదేవిధంగా ఎంప్లాయ్మెంటు, దాంతోపాటుగా అట్రాసిటీస్, లా అండ్ ఆర్డర్ సంబంధించి వీటన్నిటితో పాటు ఇక్కడ సత్వరమే తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి కూడా సూచనలు ఇచ్చి తప్పకుండా ఈ ప్రాంతంలో ప్రజలకు న్యాయం చేయడం కోసం, ప్రత్యేకంగా దళితులకు న్యాయం చేయడం కోసం ఈ కమిషన్ పనిచేస్తూ ఉంది. అంతేకాకుండా ఈ కమిషన్ యొక్క పరిధి దళితులకు సంబంధించి ఆర్థిక స్వావలంబన దాన్ని చేకూర్చడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు, ఈ ప్రభుత్వం అందించేటటువంటి సంక్షేమ కార్యక్రమాలు అగ్రికల్చర్లో కానీ, రెవెన్యూలో కానీ,
లేదా ఇతరత్ర ఎంప్లాయ్మెంట్లో కానీ అన్నిటినీ కూడా కూలంకషంగా పరిశీలన చేసి పర్యవేక్షణ చేసి అధికారులకి సత్వర న్యాయం కోసం ఆదేశాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అది కమిషనర్ బాధ్యత. థ్యాంక్ యూ. నారాయణ హాస్పిటల్స్ ఆన్ వీల్స్ మీ ఇంటి వద్దే తక్షణ వైద్య సేవలు మరియు నిపుణుల చికిత్స. మా సేవలు స్పెషలిస్ట్ కన్సల్టేషన్స్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, డెంటల్, ఆప్టమాలజీ వంటి విభాగాల నిపుణుల వైద్య సలహాలు, ఎక్స్రే, ఈసీజీ, లాబొరేటరీ పరీక్షలు, రక్త పరీక్షలు, షుగర్, కొలెస్ట్రాల్, కిడ్నీ మరియు లివర్ ఫంక్షన్ టెస్టులు, కంటి చూపు పరీక్షలు, పంటి ఆరోగ్య పరీక్షలు, ప్రివెంటివ్ హెల్త్ చెక్స్, డయాబెటీస్, బీపీ, గుండె, కిడ్నీ, లివర్ వంటి సమస్యలను ముందుగా గుర్తించేందుకు పరీక్షలు, అత్యవసర చికిత్సా సహాయం, ఆక్సిజన్, అత్యవసర మందులు. మా ప్రత్యేకతలు 25 ఏళ్ల నమ్మకమైన వైద్య సేవలు, అన్ని వైద్య సౌకర్యాలతో కూడిన ఆధునిక మొబైల్ హాస్పిటల్. మీ ఆరోగ్యం మా బాధ్యత. నారాయణ హాస్పిటల్స్ ఎప్పుడూ మీకు అండగా.